మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను మీతో ఉన్నాను గనుక, నా ఆత్మ మీతో ఉన్నది గనుక మీరు భయపడకండి అని సెలవిస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులలో నువ్వు ఉన్నప్పటికీ, ఈరోజే ఇక నా జీవితానికి లాస్ట్ రోజు అనే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏమిటి? నా ఆత్మ నీ మధ్యలో ఉన్నది, నీవు భయపడకు, ఎటువంటి తొందరపడి డెసిషన్ తీసుకోవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇచ్చాడంటే నీ గొంతు మీద కత్తి ఉన్నప్పటికీ కూడా కాపాడగలిగిన శక్తివంతుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. నీవు బ్రతకడానికి కష్టమై ఈరోజు చనిపోవాలనుకుంటే అది చాలా పొరపాటు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడని సెలవిస్తున్నాడు కాబట్టి ధైర్యము తెచ్చుకో, భయపడవద్దు. ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన భయపడకొద్దు అని చెప్పిన దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం కూడా చేసేవాడై ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా మొరపెట్టు. ప్రభువా, నీవైతే ధైర్యం చెప్తున్నావు, నాకైతే భయముగా ఉన్నది, నన్ను దర్శించు, నన్ను బలపరచు అని ఎప్పుడైతే నువ్వు మొరపెట్టినావంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఉన్నాడని నీకు ఖచ్చితంగా తెలియజేసుకుంటాడు. ఖచ్చితంగా నీకు ధైర్యం వస్తుంది. నీవు ఉంటున్న సిచ్యువేషన్లో నుంచి ఖచ్చితంగా బయటికి దేవుడు తీసుకొని వస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో తండ్రి, నీవు మా మధ్యలో ఉండి మమ్మలను, భయపడుతున్న మమ్మల్ని ధైర్యపరచి భయపడుకుడని సెలవిచ్చిన దేవుడా, మీకు వందనాలయ్యా. నిన్ను నమ్ముకొనే ఈరోజు నేను బ్రతుకుతున్నాను అని ఎవరైతే ఈ సమయంలో ప్రార్థిస్తున్నారో అటువంటి బిడ్డలందరికీ నీ ఆత్మ తోడైనగాక ప్రభువా. నీవే తోడుగా ఉండి వారు ఎందు నిమిత్తమైతే భయపడుతున్నారో అటువంటి సిచ్యువేషన్లో నుంచి నీవే బయటికి తీసుకురమ్మని, ధైర్యమునివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.